సంసారమనే సాగరంలో ఈదలేక బాధపడుతున్న జీవుల దుస్థితిని వివరిస్తున్న ప్రహ్లాదుడు. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 18వ భాగము. ప్రహ్లాదుని విష్ణు సంకీర్తనమును విన్న హిరణ్యకశిపుడు కోపముతో, నా కొడుకుని తీసుకొని వెళ్ళి సమస్తమైన నీతి శాస్త్రములు బాగా బోధిస్తాను అన్నావు. ద్రోహబుద్ధితో అతనికి నా వైరి అయిన విష్ణుమూర్తి కథలు నూరిపోసావా? పవిత్రమైన భృగు వంశంలో పుట్టిన గొప్పవాడివి అని నమ్మి నా కొడుకును నీకు అప్పజెప్పాను. బ్రాహ్మణాకృతిలో ఉన్నావు, కానీ నువ్వు నిజమైన బ్రాహ్మణుడవు కానే కాదు. నిజమైన బ్రాహ్మణుడవు అయితే ఇలా మోసం చేస్తావా? ధర్మ మార్గం తప్పి చరించే వారికి, దుర్మార్గమైన చెడు ఆలోచనలు చేసే వాళ్లకు పాపాలు చుట్టుకుంటాయి అని పలికిన హిరణ్యకశిపునితో గురువైన చండామార్కుడు ఈ విధముగా పలికాడు. మిత్రులము పురోహితులము పాత్రులమేమదియుగాక భార్గవులము నీ పుత్రుని ఇటువలె చేయగా శత్రులమే దైత్య జలధి చంద్రమా వింటే. ఓ రాక్షసరాజా, నీవు అసురవంశము అనే సముద్రమునకు చంద్రుని వంటి వాడవు. వినవయ్యా, దుర్మంత్రులు అని మమ్ములను గూర్చి నీవు పలికినది సరికాదు. మేము ఎల్లప్పుడూ నీ హితము కోరేవారము, నీకు ముందు నుండి స్నేహితులము, పురోహితులము, యోగ్యులము. అదీకాక భృగు వంశంలో జన్మించిన వారము, శుక్రాచార్యుని పుత్రులము. మేము నీకు మేలు కోరే వాళ్ళము తప్ప నీ కుమారుడికి ఇలా బోధించడానికి మేము నీకు శత్రువులము కాదు కదయ్యా. ఈ విధముగా గురువులైన శుక్రాచార్యుని పుత్రులు చండామార్కులు పలికేటప్పటికీ రాక్షసరాజు హిరణ్యకశిపుడు వారిపై కోపమును విడిచిపెట్టి తన కొడుకుతో ఇలా అన్నాడు. వత్సలు చెప్పని మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవరి చేను జాతమయ్యే బాలక తజ్జనులన్ పేరుకొనుము తగనామ్రోలన్. కుమార ప్రహ్లాద, నీవు వయసులో చిన్నవాడివి. ఈ విషయాలన్నిటినీ నీకు గురువులు బోధించలేదు. మరి దేవతల విరోధి అయిన నా కడుపున పుట్టిన నీకు ఇలాంటి పాడుబుద్ధులు ఎలా వచ్చాయి? నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఆ విధముగా నేర్పించిన వారెవరో నాకు చెప్పు. ఇలా ప్రశ్నించిన తండ్రికి ప్రహ్లాదుడు ఈ విధముగా సమాధానము చెబుతున్నాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర బుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధముల్. తండ్రి, అజ్ఞానం అనేది గాఢాంధకారమైన పెను చీకటి. దాని మాయలో చిక్కి సంసారులు అనేక మంది కోరికల వలలో చిక్కుకుని బయటపడలేక సంసార సాగరంలో పడి బ్రతుకుతూ చస్తూ ఇలా ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి విష్ణు భక్తి అంత తేలికగా అలవడదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలగదు. ఎన్ని రకములుగా ఆశ చూపించినా, ఎటువంటి దానములు చేసినా వంట పట్టదు. చివరకు అడవులలోకి పోయినా ఎటువంటి ఫలితము ఉండదు. అంత తొందరగా వారికి శ్రీహరి మీదికి మనసు పోతుందా చెప్పు? హరిభక్తి లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలములు కలిగి అవి ఫలించవలసి ఉంటుంది.
కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములుగై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరటగందు రకించెన వైష్ణవంఘ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వర. తండ్రి, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడి సహాయముతో ఏ వస్తువునైనా విశేషముగా తెలుసుకోగలడా? అలాగే ప్రాపంచిక విషయముల పట్ల ఆసక్తులై కర్మబంధములలో చిక్కుకుపోయిన వారు శ్రీహరిని దర్శించలేరు. ఎవరో కొందరు పుణ్యాత్ములు మాత్రం విష్ణు భక్తుల పాదధూళి తమ తమ శిరస్సున ధరించి కర్మలను వదిలిపెట్టి శ్రీహరి సాన్నిధ్యమును పొంది ఆ వైకుంఠవాసుని వీక్షించగలుగుతారు. శోధింపంబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధల్ మాధవసేము శీతరణి సాంగత్యంబునంగాక దుర్మేధన్ దాటగవచ్చునే సుతవధూమీనోగ్ర వాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంబోనిధిన్. ఓ తండ్రి దానవేశ్వర, సమస్త శాస్త్రములు కథలు గాథలు అన్నిటినీ అభ్యసించి చదివి మధించాను. ఈ సంసారము అనేది ఒక భయంకరమైన మహాసముద్రము వంటిది. ఈ సంసార సాగరములో భార్య లేక భర్త, పుత్రులు తిమింగలములు, కామం క్రోధం మొదలైన అరిషడ్వర్గములు భయంకరమైన కెరటాలు. అటువంటి మహాసముద్రమును దాటాలంటే అతి తెలివి, అనవసరమైన అక్కరలేని వాద ప్రతివాదములతో ఎటువంటి ఉపయోగము ఉండదు. ఈ చదువు సంధ్యలు ఏవి ఎందుకు కొరగావు. కేవలం హరిభక్తి అనే నౌక మాత్రమే జీవులను ఈ సంసార సాగరము నుండి తరింపజేయగలదు. ఇలా పలుకుతున్న పుత్రుడిని చూసి ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఒక్క గదుము గదిమాడు. అతనికి ఒక్కసారిగా పుత్రప్రేమ వీడిపోయింది. తన విరోధిని కీర్తిస్తున్నాడన్న భావమును హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. అతనిలో ఏహ్య భావము, తిరస్కార భావము ప్రబలిపోయింది. ఏ మాత్రము ప్రేమ చూపకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును క్రిందకు ఒక్క తోపు తోసేశాడు. తీవ్రమైన ఆగ్రహము ప్రజ్వరిల్లగా కళ్ళలో నుండి విస్ఫులింగములు రాలుతుండగా తన మంత్రులతో ఈ విధముగా పలికాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.